బ్లూటూత్ వెహికల్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది. కీ ఆన్ చేయగానే మళ్ళీ వేసేది ఉంటుంది, వేసేసి వెళ్ళిపోతుంది వెహికల్. 3 మోడ్స్ ఇవి. 3 మోడ్స్. ఇంకో సిటీ టర్బో అని. ఫస్ట్ మోడ్లో 45 స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్లో 65 వెళ్తుంది, థర్డ్ మోడ్లో 85 వెళ్తుంది. 85 టాప్ స్పీడ్. ఈ హెడ్లైట్ మొత్తం ఆఫ్ చేయొచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. ఫుల్ ఆఫ్ చేయొచ్చు. ఇది లో బీమ్ హెడ్డింగ్. అది కొంచెం ఇది డౌన్కి వస్తుంది అన్నారు ఫోకస్ మొత్తం హైట్లోకి వస్తుందా? వస్తుందా? అక్కడ నో అది లో బీమ్ హెడ్డింగ్, ఇండికేటర్లు, ఇది ఆర్ఎన్, ఇది రివర్స్. రివర్స్ ఎట్లా అంటే రివర్స్ ప్రెస్ చేసే ఇలాగా ప్రెస్ చేసే బ్యాక్ కాన్ రివర్స్ ఇంకొకటి ప్రెస్ చేసి అంటే ఇంకొకటి ప్రెస్ చేయకపోతే ఇంకొకటి. ఇది సెంటర్ స్టాండ్ దీనికి ఇవ్వరా? అంటే సెంటర్ స్టాండ్ ఇది వెహికల్స్ కాదు, సెంటర్ స్టాండ్ ఇయ్యరా? వాటికి ఉన్నాయి కదా హోప్కుంది, దానికి ఉంటుంది కదా సెంటర్ స్టాండ్. మనకు బ్యాటరీ ఉంటుంది కదా, మన మోనోషాక్ వచ్చే వెహికల్ కాబట్టి సెంటర్ స్టాండ్ ఏది ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రేపు ఖరాబ్ అయింది అనుకోండి, స్ప్రింగ్ తగిలిపోయింది అనుకోండి, కొత్త వేసుకోవచ్చు. మామూలుగా రోడ్డు మీద అయిపోతుంది. మరి సేఫ్గా ఇంకో స్టాండ్ ఉండాలి కదా? ఉంటుంది. మామూలుగా ఇది మెకానిక్ ఎక్కడ వేసినా వేస్తారు, అంటే ఏం చేస్తారు కానీ రోడ్డు మీద ప్రాబ్లం అయితే కష్టం కాదు. స్ప్రింగ్ పోతుంది ఏమో ఇంత కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఎవరు రాలేదు. నాకు ఒకసారి నా బండికి కింద తగిలింది, స్ప్రింగ్ పోయింది. అప్పుడు సెంటర్ స్టాండ్ కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ హై ఉంటుంది చాలా. ఫ్యూచర్లో వేస్తారా దీనికి సెంటర్ స్టాండ్కి? ఇట్లా వీటికి పెడతారు కదా, వీటికి దీనికి దానికి రెండు సైడ్ టేబుల్ పెట్టి ఉంటుంది అట్లా. లేదు కానీ ఫిట్ చేసిండు దీనికి ఫుట్ పైక్స్కి దానికి దీనికి టైట్ చేసి అట్లా చేయొచ్చా దీనికి సెంటర్ స్టాండ్? బ్యాటరీ ముందు ఉంటుంది, కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యూచర్లో వస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే సెంటర్ స్టాండ్ లేదు ప్రస్తుతానికి. ఇది ఫంక్షన్ బ్లూటూత్ ఫంక్షన్ ఒకటి బ్లూటూత్ ఆన్ చేయాలి. మన మొబైల్కి బ్లూటూత్ ఆన్ చేసుకొని మొబైల్ బ్లూటూత్ ఉంటుంది కదా ఆన్ చేసుకోవాలి. స్పీకర్ సౌండ్ బాగానే ఉంటుంది. ఎక్కడ ఉంది స్పీకర్స్? ఎక్కడ కింద ఉంటుంది. మన మొబైల్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ కానీ కాల్స్ కానీ మాట్లాడాలి. ఇక్కడ మొబైల్ స్టాండ్ చేసుకొని మొబైల్ మోడ్ అంటే ఎక్స్ట్రా డ్రైవ్ చేసుకుని వస్తుంది సౌండ్. లేదు ఇది మామూలు దానిలో ఇంకోటి మా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోండి, మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, ఎస్డి కార్డు, ఇది ఎస్డి కార్డు, ఇది మొబైల్ సాంగ్స్ అక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. రెండు ఉన్నాయి. మూడు ఉంటుంది. ఇది ఇంకోటి క్రూజ్ కంట్రోల్. క్రూజ్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఆన్ చేసి పెడితే స్పీడ్ ఇట్లా ఉంటుంది. ఏ స్పీడ్ మనం 40 60 పెట్టుకొని ఇది బటన్ నొక్కున్నాక అదే స్పీడ్లో వెళ్తుంది వెహికల్ ఉంటుంది అన్నట్టు. ఇంకా లోపలనేమో బ్యాటరీస్ ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది? 83.5 అంటే ఫుల్ ఉన్నట్టు. ఇప్పుడు 76 ఉంది కదా, ఇది ఇప్పుడు మనం ఎంత కిలోమీటర్ పోతుంది చూపిస్తుంది. ఇది స్పీడ్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్ ఎక్కడ ఉన్నాడా ఆన్ చేయగానే చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆన్ చేయగానే ఫస్ట్ అది చూపిస్తుంది. ఇక్కడ టోటల్ రేట్ వస్తుంది 4,863. 4,048 4,863 4863 4,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,863 తర్వాత ఇప్పుడు మనం ఎంత రన్నింగ్ ప్రజెంట్ ఇది ట్రిప్ది ట్రిప్ ఇప్పుడు మనం పోతుంటే ఇందాక చూపిస్తుంది 1.82 అని ఇట్లా చూపిస్తుంది. మళ్ళీ ఆఫ్ చేయగానే వెళ్ళిపోతుంది, టోటల్ చూపిస్తుంది. బ్యాటరీస్ ఇక్కడ అక్కడ చూసినా కదా, ఛార్జింగ్ ఫోటో బ్యాక్ సైడ్ ఉంది కదా, ఛార్జింగ్ కూడా కొత్త వాటికి సైడ్కి వస్తున్నాయి. కొత్త వాటికి అంటే ఇటుకి వస్తుంది సైడ్కి ఇట్లా, అది ఇక్కడ వచ్చి టైప్లో వస్తుంది. టైర్స్ ఏవి ఎంఆర్ఎఫ్ జేకే టైర్స్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ ఉన్నాయి. జేకే కదా, ఇది జేకే టైర్స్ మందంగానే ఉంది, బాగానే ఉంది. జేకే టైర్స్. ఈ హబ్ మోటార్ కదా, హబ్ మోటార్ వీల్కి ఉంటుంది. హబ్ మోటార్ డిస్క్ ఉన్నాయి, రెండు డిస్కే ఉంటాయి. నాకు ఏబిఎస్ ఉందా? టైర్ లాగానే మనం ఎన్ని 19 20 ఏమేమో టైర్ లెంత్ ఇదా 20 ఎంఎమా ఉంటుంది. ముంగల్ తక్కువ ఉంటుంది, వెనకాల ఎక్కువ ఉంటుంది. లాగానే ఉంది. జేకే టైర్ జేకే టైర్స్ 11 10 ఉండొచ్చు, 17 ఉంటుంది, 18 ఉంటుంది. ఇది
స్టోరేజ్ గుడ్ స్పేస్ అది. మనం చార్జర్ కూడా క్యారీ చేసుకొని పోవచ్చు. ఇలా చార్జర్ కూడా పడుతుంది. చార్జర్ తీసుకొచ్చారు తెలియదా? చార్జర్ ఇంట్లో పడుతుంది ఉంటుంది. చార్జర్ ఉంటుంది. ఫాస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎక్కువ తీయకూడదు అనుకుంటా. షాప్ అర్జెంట్ ఉంటే చేసుకోవాలి. అది కనెక్షన్స్ ఉంటాయంటే పోతాయంట తీసి పెడుతుంటే ఓకే. అంటే ఏదైనా వాడుతుంటే కొంచెం అది అవుతుంది కదా. ఏం కాదు. ఎంసీబీ ఇది ఎంసీబీ ఒక బ్యాటరీ తీయాలంటే బ్యాటరీ ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి ప్లగ్ రిమూవ్ చేయాలి. అది అవసరం ఎక్కువ బరువు వేసుకుంటారు మీరు. 20 ఇది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అదే ఎక్కువ తీసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టచ్చు. ఇక్కడ డైరెక్ట్ అది ఎక్కువ యూజ్ చేసిన ఇవే ఉంటాయి. అది యూట్యూబ్లో చెప్పారు స్టార్ట్ చేస్తుంటే అది స్పిన్స్ పోతే డేంజర్. అది ఇది ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మొత్తం ఏమంటారు రిజిస్ట్రేషన్ వెహికల్. జిఎస్టీ యాక్చువల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. షోరూమ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇస్తాను. మరి ఇక్కడ అర్థం పికప్ ఎక్సలెంట్. అక్కడ మెయిన్ రోడ్ చెప్పిరా. క్రూజర్ వాడని బ్యాక్ సైడ్ ఉంటుందా ఫుట్ పెక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. అలవాటు కావాలి చాలా. ఆ బండి డిఫరెన్స్ అది బ్రేక్ కంపల్సరీ మన తొందరగా వెళ్తే అర్థం రోడ్ ఖాళీ రోడ్ అంటే బ్రేక్ వదిలేయచ్చు కానీ ఖాళీ రోడ్లో వదిలేయచ్చు. ఇక్కడ అన్నీ వస్తుంటాయి కదా. పడుతుంది. స్పీకర్స్ ఉంటాయా దీనికి? అంటే ఇప్పుడు సౌండ్ రావట్లేదా? ఎనేబుల్ చేయాలా? అంటే ఈ స్పీకర్ ఉండవు కదా, బండికి సంబంధించిన స్పీకర్ ఉండవు. స్పీకర్స్ బండి సౌండ్స్ ఉండవు అనుకుంటా. అంటే సాంగ్స్ వాడుకుంటాయి. ఇదా ఇక్కడ ఒక దగ్గర ఆపి ఎక్స్ప్లెయిన్ చేస్తారా స్పీకర్ల గురించి?
మొబైల్ నుంచి పెట్టాలి కదా, దీనికి ఆటోమేటిక్ ఉంటాయా, మొబైల్ నుంచి బ్లూటూత్ నుంచి పెట్టాలా? ఎక్కడుంది సౌండ్? ఎక్కడ ప్లేలిస్ట్ చూడా? ఈ ఫుడ్ ప్యాక్స్ బ్యాక్ అలవాడు క్రూజర్ నట్టున్నాయి కదా, అలవాడు. ఇంకా వ్యూ యాంగిల్ కొంచెం తక్కువ వస్తుంది బ్యాక్ సైడ్. షోరూమ్ కాదు, ఇక్కడ యూటర్న్ మాత్తా. నేను అక్కడ రాపు దిగాలి కదా, అక్కడ మెయిన్ రెడ్ దారి యూటర్న్. అనుకున్నా ఇబ్రహీంపట్నం రోడ్ అనుకుంటుంది కానీ ఆ రోడ్లో ట్రాఫిక్ ఉండదు ఇబ్రహీంపట్నం రోడ్లో. అంటే ఏమన్నా మినిమం 5 కిలోమీటర్స్ నడవచ్చు కదా, ఇంకా 1 కిలోమీటర్ అయిందా, 2.5 కిలోమీటర్, 2.5. షోరూమ్ చాలా దూరం ఉంటుంది, షోరూమ్ అక్కడ ఉంది కదా, చాలా దూరం షోరూమ్ ఎక్కువ. ఈ ట్రాఫిక్ మొత్తం ఇక్కడ నాకు కష్టం. షోరూమ్ వచ్చి మళ్ళీ అక్కడ రోడ్ నెంబర్ అక్కడ రావాలంటే లేట్ కదా ఇక్కడ షోరూమ్. మళ్ళీ వస్తా షోరూమ్ చెప్పండి, రేపన్నా ఇప్పుడు మళ్ళీ షోరూమ్కి వస్తాను. అక్కడ మొత్తం వెహికల్స్ ఏమైనా తీసుకోవాలి. అప్పుడు ఒకసారి వీడియో తీసిన షోరూమ్, నేను వచ్చిన షోరూమ్కి వస్తాను. 4+ వేరియంట్ ఇప్పుడు లేదేమో కదా. మీ సేల్స్ ఎట్లున్నాయి? సేల్స్ బాగానే ఉంటురా? యూట్యూబ్లో ఇంతవరకు ఎవరిది రాలే కొన్నది, ఒక బంచిరెడ్డి ఒకటే వచ్చింది. ఓనర్షిప్ రివ్యూ ఎవరు రాలేదు రాదు, అంటే యూట్యూబ్ అప్లోడ్ చేయలేదు. యూట్యూబ్లో అయితే అప్లోడ్ కాలేదు. ఇంకా బ్యాటరీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కదా, బ్యాటరీ తీస్తే ప్లగ్స్ ఏమో ప్రాబ్లమ్స్ వస్తాయంట, తీయకూడదంట. ఉన్న దగ్గరనే ఛార్జింగ్ పెట్టాలండి. ఛార్జింగ్ రేంజ్ ఎంత ఉంది? ఛార్జింగ్ కిలోమీటర్స్ వస్తుంది రేంజ్. బ్యాటరీ రేంజ్ ఎక్కడుంది ఇక్కడ? ఇదేనా? యూటర్న్ ఇక్కడ మాకు ఇక్కడ యూటర్న్ అక్కడ గురం కూడా వదిలితే అక్కడ యూటర్న్ వస్తున్నాం. గురం కూడా ఉంది కదా, అక్కడ యూటర్న్ తీసుకున్నాం.
మెయిన్ రోడ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మెయిన్ రోడ్ ఎట్లా కదా గురంగూడ దగ్గర యూటర్న్ తీసుకొని వద్దాం. సేమ్ ఇక్కడ నుంచి వద్దాం. అక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి వద్దాం. యూటర్న్ ఇక్కడ ఉంది అంతవరకు పోయి అక్కడ నుంచి ఇట్లా వద్దాం. మనం అంటే తక్కువ తిరిగినాం, కొంచెం ఎక్కువ తిరిగి తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్ ఎట్లా. 5 కిలోమీటర్ కాలేదు ఇంకా, ఇప్పుడు 1 కిలోమీటర్ అయింది అంతే. ఇక్కడైనా 1 కిలోమీటర్, అదే ఇంకా 1/2 కిలోమీటర్ అవుతుంది. అదే 5 కిలోమీటర్స్ అయిపోతుంది. అది మెయిన్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. గల్లీ రోడ్లు పెద్ద ఏం జరుగుతుంది. నెంబర్ ప్లేట్ ఉంది కాబట్టి వస్తుంది హాస్పిటల్. నెంబర్ ప్లేట్ లేకపోతే సరే. యూటర్న్ అక్కడ ఉందా? అక్కడ ఇండికేటర్ మెయిన్ రోడ్ ఎక్స్పీరియన్స్. యూటర్న్ ఈసారి నుంచి వెళ్దాం. యూటర్న్ బస్ స్టాండ్. యూటర్న్ ఎక్కడి నుంచి వెళ్దాం పరంగా. యూటర్న్ అయితే గల్లీ రోడ్ మెయిన్ రోడ్కి అయితే రోడ్కి అప్పుడు అక్కడ టీకే అంతగానే మనం ఉంటాం కదా మెయిన్ రోడ్. కారు అడ్డం పడుతుంది. ట్రాఫిక్ జామ్. సీట్ కంఫర్ట్ మళ్ళీ ఎక్స్ట్రా క్వశ్చన్ కావాలి. సీట్ అంతా మెచ్చాలండి. ఎక్స్ట్రా పెట్టుకోవచ్చా? ఎయిర్ సీట్స్ ఉంది. ఆ టాటోస్ ఎత్తేసింది కదా షోరూమ్. అది షార్క్ మోటార్స్ ఎత్తేసింది కదా షోరూమ్. షార్క్ ఇక్కడ లేదు, హైదరాబాద్, గుంటూరు అక్కడికే ఉన్నది. అంటే అంత కాస్ట్ ఎవరు ఉంటారని చెప్పి 1 లక్షలు కనెక్షన్.
బ్యాటరీ మధ్యలో ఏం ప్రాబ్లం ఏమున్నాయి కదా, డౌన్ డెడ్ కావడం అట్లా ఏముంది కదా, ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా అట్లా సరే బ్యాటరీ మధ్యలో డెడ్ కావడం? అంటే ఒకసారి అది యూట్యూబ్లో ప్యూరిటీ టెస్ట్ ఉంది కదా, అతనికి 3 monthsలో బ్యాటరీ డెడ్ అయిందంట. అయితే మళ్ళీ షోరూమ్లో తీసుకొని మళ్ళీ 5 days వాళ్ళు పెట్టుకొని బ్యాటరీ చేంజ్ చేసి ఇచ్చారంట. ప్యూరిటీకి ఆ ప్రాబ్లం ఈ ఛార్జింగ్ పిన్నులు కూడా తీసేది ఎక్కువ తీయకుంటాం కదా, తీస్తే పిన్నులు పోతాయంట కదా, ఎప్పుడు అర్జెంట్ ఉండే తీసేది ఉంటుంది కదా, ఎక్కువ కనెక్షన్ పెట్టాం, డైరెక్ట్ కనెక్షన్ ఎక్కువ, షార్టింగ్ ఎక్కువ చేయకూడదు. చాలా ఈవీ స్టేషన్లు పెట్టలే కదా ఎవరు, ఈవీ స్టేషన్లు, ఛార్జింగ్ స్టేషన్లు బయట. ఎన్ని సేల్స్ అయినాయి ఇప్పటివరకు హైదరాబాద్లో బైక్స్? 100 అయినాయా? హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వేరే స్టేట్ పన్ను? మీ షోరూమ్ ఇంకోటి ఓపెన్ చేసారా పుట్టపల్లి? మన గోడపల్లి పెద్దగా ఉంటుంది సార్, గోడపల్లి షోరూమ్ పెద్దగా పెట్టింది, ఆ సేల్స్ ఎక్కువ ఉంటాయి. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి బైక్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. స్టాండ్ ఎక్కడ ఉంది? స్టాండ్ దగ్గర జీరో ఆన్ చేసి స్విచ్ బటన్స్ చెప్పండి. బటన్
బ్లూటూత్ ఇవన్నీ. వెహికల్ ఆన్ చేయగానే ఆన్ అయిపోతుంది, కీ ఆన్ చేయగానే మన వేసేది ఉండదు, వేసేసి వెళ్ళిపోతుంది వెహికల్. 3 మోడ్స్ ఇవి. 3 మోడ్స్. ఈకో సిటీ టర్బో అని. ఫస్ట్ మళ్ళీ 45 స్పీడ్ వెళ్తుంది, 45. సెకండ్ మళ్ళీ 65 వెళ్తుంది, థర్డ్ మళ్ళీ 85 వెళ్తుంది. 85 టాప్ స్పీడ్. ఇది హెడ్ లైట్ మొత్తం ఆఫ్ చేయొచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. హెడ్ ఆఫ్ చేసి ఇది లో బీమ్ హై బీమ్. అది కొంచెం ఇది డౌన్కి వస్తుంది అన్నారు, ఫోకస్ మొత్తం వస్తుంది, హైట్ వరకు వస్తుందా? వస్తుందా? ఒకసారి నువ్వు అది ఉంది వేరే లో బీమ్ హై బీమ్ ఇండికేటర్లు. హారన్, రివర్స్. రివర్స్ ఎట్లా అంటే రివర్స్ కదా, ప్రెస్ చేసే వెళ్ళాలన్నా, ప్రెస్ చేసే బ్యాక్ కావాలి, రివర్స్ ఇది సెంటర్ స్టాండ్ దీనికి ఇవ్వరా? సెంటర్ స్టాండ్ ఈవీ వెహికల్స్ రావు, సెంటర్ స్టాండ్ ఇయ్యరా? వాటికున్నాయి కదా, హోప్కుంది దానికి రెండుకుంది కదా సెంటర్ స్టాండ్. మనకు బ్యాటరీ ఉంటుంది కదా, మన మోనోషాకర్ వెహికల్ కాబట్టి సెంటర్ స్టాండ్ ఒకవేళ ఇప్పుడు ఇది ఎప్పుడు ఖరాబ్ అయింది అనుకోండి, స్ప్రింగ్ తగిలిపోయింది అనుకోండి, కొత్త వేసుకోవచ్చు. మామూలుగా ఉంటుంది, రోడ్డు మీద అయిపోతాయి, మరి సేఫ్గా ఇంకో స్టాండ్ ఉండాలి కదా. ఉంటుంది మామూలుగా మెకానిక్ ఎక్కడ వేసినా వేస్తారు, అంతే చేస్తారు కానీ రోడ్డు మీద ప్రాబ్లం అయితే కష్టం కాదు, స్ప్రింగ్ పోతాయి. కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఎవరు రాదు. నాకు ఒకసారి నా బండికి కింద తగిలింది, స్ప్రింగ్ పోయింది, అప్పుడు సెంటర్ స్టాండ్ కాబట్టి ఫ్యూచర్లో వేస్తారా దీనికి సెంటర్ స్టాండ్ ఇట్లా? వీటికి పెడతారు కదా, వీటికి దీనికి దానికి రెండు సైడ్ డైవోల్ట్ పెట్టింటుండే అట్లా లేదు కానీ ఫిట్ చేసిండ్రు దీనికి, ఫుట్ పెగ్స్కి దీనికి దానికి యాడ్ చేసి అట్లా చేయొచ్చు. దీనికి సెంటర్ స్టాండ్ బ్యాటరీ ముందు ఉంటుంది, కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్యూచర్లో వస్తాయి కానీ ప్రస్తుతానికి అయితే సెంటర్ స్టాండ్ లేదు ప్రస్తుతానికి. ఇది ఫంక్షన్ బ్లూటూత్ ఫంక్షన్ అది ఒకటి బ్లూటూత్ ఆన్ చేయాలి. మొబైల్కి బ్లూటూత్ ఆన్ చేసుకొని, మొబైల్ నుంచి మొబైల్ బ్లూటూత్ ఉంటుంది కదా ఆన్ చేసుకోవాలి. స్పీకర్ సౌండ్ బాగానే ఉంటుంది. ఎక్కడ ఉంది స్పీకర్స్? ఎక్కడ కింద ఉంటుంది. మన మొబైల్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ కానీ కాల్స్ కానీ ఇక్కడ మొబైల్ స్టాండ్ పెట్టుకొని మొబైల్ మోడ్ పెట్టుకుని సౌండ్ అంటే ఎక్సైట్ రైజ్ చేస్తుంటే వస్తుందా సౌండ్? లేదు ఇది మామూలు దాన్ని ఇంకోటి మా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోండి, మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్ పోర్ట్ ఉంటుంది, ఎస్డి కార్డు ఇది మొబైల్ సాంగ్స్ అక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. రెండు ఉన్నాయి, మోడ్ ఉంటుంది. ఇది ఇంకోటి క్రూజ్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఆన్ చేసి పెడితే ఈ స్పీడ్ ఇట్లా ఉంటుంది, సేమ్ స్పీడ్. ఏదే స్పీడ్ మనం 40 60 పెట్టుకొని ఇది బటన్ నొక్కున్నాక అదే స్పీడ్ వెళ్తుంది వెహికల్ ఉంటుండదు స్పీడ్ అనేది. ఇంకా లోపల ఏమో బ్యాటరీస్ ఎంత పర్సెంటేజ్, బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది? 83.5 అంటే ఫుల్ ఉన్నట్టు వోల్టేజ్. ఇప్పుడు 76 ఉంది కదా, ఇది ఇప్పుడు మనం ఎంత కిలోమీటర్స్ పోతుంది చూపిస్తుంది. ఇది స్పీడ్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్ అయింది ఎక్కడ ఉన్నాడు ఆన్ చేయగానే చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆన్ చేయగానే ఫస్ట్ అది చూపిస్తుంది. ఎక్కడ ఉంది టోటల్ రేటింగ్ వస్తుంది 4048 4863 4000 కిలోమీటర్స్ తిరిగింది అది. 5000 4863. తర్వాత ఇప్పుడు మనం ఎంత రన్నింగ్ ప్రజెంట్ ఇది ట్రిప్ ఇప్పుడు మనం పోతుంటే ఇందాక చూపిస్తుంది 1.8 2 అని అట్లా చూపిస్తుంది. మళ్ళీ ఆఫ్ చేయగానే అది వెళ్ళిపోతుంది, టోటల్ చూపిస్తుంది. బ్యాటరీస్ ఇక్కడ అక్కడ చూసినా కదా, ఛార్జింగ్ ఫోటో బ్యాక్ సైడ్ ఉంది కదా, ఛార్జింగ్ వెనుక ఉంటుంది. కొత్త వాటికి సైడ్కి వస్తున్నాయి, కొత్త వాటికి అంటే ఇటుకి వస్తుంది సైడ్కి. అది ఇక్కడ వచ్చింది చూసిన. టైర్స్ ఇవి ఎంఆర్ఎఫ్, జేకే టైర్స్ ఎంఆర్ఎఫ్ ఉన్నాయి. జేకే కదా, ఇది జేకే టైర్స్ మందంగానే ఉంది కదా, బాగానే ఉంది. ఈ హబ్ మోటార్ కదా, హబ్ మోటార్ డిస్క్ ఉన్నాయి, 2 డిస్క్ ఉంటాయి. ఏబిఎస్ ఉందా? డిస్క్ టైర్ లాగానే ఉన్నాయా? మన ఎన్ని 19 20 ఏమేమో టైర్ లెంత్ 20 ఏమేమో తక్కువ ఉంటుంది, వెనకాల ఎక్కువ ఉంటుంది. లాగానే ఉంది. జేకే టైర్ 11 10 ఉండొచ్చు, 17 ఉంటుంది 18 ఉంటుంది.
ఏమైనా స్టోరేజ్ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. గుడ్ స్పేస్ ఇది. మనం చార్జర్ కూడా క్యారీ చేసుకొని పోవచ్చు. ఇలా చార్జర్ కూడా పడుతుంది. చార్జర్ తీసుకొచ్చారా తెలియదా? చార్జర్ ఇంట్లో పడుతుంది ఉంటుంది. చార్జర్ ఉంటుంది. చార్జర్ ఉంటుంది. ఫాస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఎక్కువ తీయకూడదు అనుకుంటా. స్వాప్ అర్జెంట్ ఉండేది చేసుకోవాలి. అది కనెక్షన్స్ ఉంటాయంటే పోతాయంట కదా, తీసి పెడుతుంటే ఓకే. అంటే ఏదైనా వాడుతుంటే కొంచెం అది అవుతుంది కదా. ఎంసీబీ ఏమి ఇది? ఎంసీబీ ఒకవేళ బ్యాటరీ చేయాలంటే బ్యాటరీ ఆఫ్ చేయాలనుకుంటే లాప్ చేసి ప్లగ్ రిమూవ్ చేయాలి. అది అవసరం ఎక్కువ తీసేది, బరువు ఎక్కువ ఉంటుంది అన్న మొబైల్. 20 కిలో ఇది ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఫ్రంట్ అవే ఎక్కువ యూజ్ చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టవచ్చు. ఇక్కడ డైరెక్ట్ అది ఎక్కువ యూజ్ చేయండి. నేను ఇవే ఉంటాయి ఎక్కువ. అది యూట్యూబ్లో చెప్పారు, స్వాప్ చేస్తుంటే అది పిన్స్ పోతే డేంజర్, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మొత్తం రిజిస్ట్రేషన్ వెహికల్. ఇన్సూరెన్స్, జిఎస్టీ, యాక్సెస్ అన్నీ వస్తాయి అన్నమాట. షోరూమ్ రిజిస్ట్రేషన్ కదా? షోరూమ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆటోకి వెళ్ళాలి. మా ఇంటి వరకు అది 150 కిలోమీటర్స్ అయితేనే మనకు ఆన్ రోడ్ ప్రైస్ 1,65,000 వస్తుంది. అదేమో 1,80,000 కదా? 1,97,000 అది ఆన్ రోడ్ ప్రైస్. ఇన్సూరెన్స్, జిఎస్టీ అన్నీ కలుపుకొని రేట్ వస్తుంది. రివర్స్ మోడ్ ఇది కాదు, రివర్స్ ఫస్ట్ మోడ్ ఉన్నప్పుడే రివర్స్ వస్తుందా? ఏ మోడ్ పెట్టినా రివర్స్ వస్తుంది. రివర్స్ దానికి సంబంధం ఉండదు. థర్డ్ మోడ్ ఉంది, ఇది ఉపయోగదానా? ఆన్ చేసి ఉంది, ఆన్ చేసాను. పట్టుకోవాలి, రీచ్ చేయాలా? రివర్స్ పట్టుకొని చిన్న అలవాటు చిన్న రేట్ ఎంత కదా చిన్న. అది గేట్ బయట నుంచి కిందికి రివర్స్ అంటున్నా వస్తుందా? మా ఇంటి గేట్ నుంచి అంటే పక్క 2 బైకులు పెట్టేటప్పుడు బైక్ పక్క నుంచి రివర్స్ రానికి, గేట్ లోపల నుంచి రానికి చేసుకోవచ్చు. మామూలుగా డౌన్ ఉంటుంది, డౌన్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్ వస్తుందా? రివర్స్ డౌన్ వస్తున్నప్పుడు ఇట్లా తీసుకోవచ్చు, లేక కిందికి మెల్లగా తీసుకోవచ్చు. ఇంకా కాబట్టి కొంచెం స్లోగా. ఓకే. 150 కిలోమీటర్స్ డౌన్ పేమెంట్ అయితే 8,500 వస్తుంది. మంత్లీ ఈఎంఐ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా ప్రిన్సిపల్ ప్లేస్ కూడా. వెహికల్స్ బుక్ చేసి ఎన్ని రోజులకు వస్తాయి? ఫైనాన్స్కి వెళ్తారా? ఫైనాన్స్కి వెళ్తే ఒక 5 days అట్లా పడుతుంది. ఫైనాన్స్ అంటే సిబిల్ స్కోర్ అంతా చూస్తారు కదా? అది రెంటల్ బిజినెసే కానీ సిబిల్ స్కోర్ ఉంటుందో ఉండదు. ఇంతకుముందు నేను కార్ తీసుకున్నాను కదా, దాని సిబిల్ స్కోర్ అప్పుడు తగ్గింది మరి. అది అప్పుడు లేకుండా సిబిల్ స్కోర్ ఇప్పటికి ఎట్లుందో మరి. డౌన్ పేమెంట్ 35 వరకు కొట్టాలి కదా? ఎంత ఉందా? అంటే బ్యాంకులు ఏ బ్యాంకు ఉన్నాయి కదా, జియో పేమెంట్ బ్యాంకు అది ఉన్నాయి కదా, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు. అంటే నాది ఆన్లైన్ బ్యాంకు, జియో పేమెంట్, ఎయిర్టెల్ బ్యాంకులు అవి. వాడి చెక్ బుక్ ఏం తీసుకోవాలి ఇంతవరకు. వర్చువల్ డెబిట్ కార్డు ఉంటాయి, డెబిట్ కార్డు ఉంటుంది కానీ సిబిలింగ్ ఏమో మీరు ప్యాన్ బట్టి మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు 5 నెలల కింద అయితే లేకుండా అప్పుడు నేను హోప్ ఎట్లుందంట? హాప్ మీకన్నా సేల్స్ దాంట్లో ఉన్నాయా? మీకు ఉన్నాయా సేల్స్? ఆక్సో వెయిట్ ఇది ఎంత 140 150? అది 140 ఉందంట హోప్ ఆక్సో. కానీ కవరేజ్ ఇది మెటల్ ఫైబర్ ప్లాస్టిక్ కదా? మెటల్ దేనికి ఉండదు, అది మెటల్ ఉన్నా అది ఫైబర్. టైర్లు సన్నగా ఉంటాయి, కొంచెం మామూలుగా ఉంటాయి మరి. ఆ ప్యూర్ అయితే మరీ సన్నగా ఉన్నాయి టైర్లు. దాన్ని కూడా జేకే టైర్ అనుకుంటా. కానీ అది హోప్కు పాపులర్ ఎక్కువైంది.
అది రాజస్థాన్ది కదా ఇంక పాపులారిటీ ఎక్కువ లేదు. ఓప్కా సరే అవును. మీ సర్వీస్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సాగర్ రోడ్ ఉంది, లేకపోతే హోమ్ సర్వీస్ కూడా చేస్తారు. హోమ్ సర్వీస్ కూడా రోడ్ మీద బ్యాటరీ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదా? ఒకవేళ రోడ్ మీద ఇన్ కేస్ అయితే ఫోన్ ఉంటాయి, యాప్ ఉంటుందా? యాప్ ఉంటుందా? యాప్ ఉంటుంది, అలా బుక్ చేసుకుంటే వాళ్ళే వస్తారు, లేదంటే మేము కూడా వస్తాం. ఆప్షన్ ఉంటుంది. డిజైన్ అయితే బాగుంది. ఇది కూడా ఇచ్చారు, క్లాస్ గార్డ్ కూడా ఇచ్చారు. ఇంకా వస్తుంది, శారీ గార్డ్ వస్తుంది, ఫుట్ రెస్ట్ లేదు. బాక్సులు సైడ్ బాక్సులు ఇట్లా ఉంటాయా? సైడ్ బాక్స్ పెట్టుకోనికి ఇంకా మనం చేసుకోవచ్చు తర్వాత, ఇప్పుడు ఉంటాయి కదా ఇంకొని మనం చేసుకోవచ్చు. అందుకే ఆపినే ఉంటాయి. ఇంకా శారీ గార్డ్ వస్తుంది, ఫుట్ రెస్ట్ దీనికంటే కుషన్ కంటే ఎక్స్ట్రా అది పెట్టుకోవాలి సీట్లకు. ఎయిర్ కుషన్స్ అవి ఉంటాయి, అంత గట్టినే ఉంది, అంత మెత్తగా ఏం లేదు. మనం చేంజ్ చేసుకోవచ్చు. సీట్ కూడా చేంజ్ చేయించుకోవచ్చు కదా, కుషన్ ఎక్కువ పెట్టి అట్లా ఉండదు. ఓకే సరే షోరూమ్ నేను ఇంతకుముందు వచ్చినా కదా, మళ్ళీ అంటే కొనాలని కూడా ఇట్లా నేను ఫైనాన్స్ అమ్మ వచ్చి మాట్లాడుతున్నా. ఓకే నా పాన్ నెంబర్ ఏమంటా ఎంత మీకు పంపిస్తాను, పాన్ నెంబర్ది సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటా సరే ఎంత ఉందో. అదే మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు పంపిస్తాను వాట్సాప్, పాన్ కార్డు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి పెట్టండి, నేను చెక్ పంపిస్తా. సిబిల్ స్కోర్ చెక్ చేసింది లోన్ వస్తా రాదా? లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాను, లోన్ ఎంత వస్తుందో చూసి చెప్తాను. అంటే సిటీలో 100 మంది కొన్నారా? సిటీలో 100 మెంబర్స్ కొన్నారా? సిటీలో 100 సేల్. ఇక గిఫ్ట్లో కూడా 100 దాటదు. అంటే వాళ్ళకి ఇంతవరకు ఏం ప్రాబ్లం ఏం రాలేదా? దానికి ఏం రాలేదు, మేజర్ ప్రాబ్లమ్. బాగానే ఉన్నారు. అంటే స్పోర్ట్స్ ప్లేస్ ఎక్కువ అయినా ఇది సేల్స్ ఉన్నాయి, ప్లేస్ ఎక్కువ రేంజ్ ఎక్కువ వస్తుంది. అట్లా వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు. అన్నా హలో అన్నా ఫైబర్గా ఫైబర్ గట్టిగా ఉంటుంది, హార్డ్ ఫైబర్. ఈ క్వాలిటీ దానిది బాగాలేదు, అది ఉంది ప్యూర్ లేదు, అదే దానిది ఇది పోయిందంట ఉంటుంది. ఇంకా కలిపి ఉంటుంది. ఓకేనండి, కాల్ చేస్తాను. చప్పుడు చేయబుది సూపర్ ఉంది బండి, ట్రాఫిక్ ఫుల్ ఉంది, ట్రాఫిక్ ఫుల్ ఉంది. ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇంకా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ వేసుకోవాలనుకున్నా అని ట్రాఫిక్ ఉన్నట్టు కదా. అవి కూడా కార్లు అడ్డం కూడా వచ్చినాయి. వీడియో ఎట్లా వచ్చింది?